ఎలా ఉంది రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో జనసేన పార్టీ ఏమన్నా అధికారాన్ని టేస్ట్ చూసే పరిస్థితి ఉంటుందండి? మీరేం చేస్తారు? భవిష్యత్తు జనసేనదే. ఎందుకనంటే ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క సమస్యల్ని ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా, ఉన్న ఒక్క సీటు గెలిచిన ఒక్క సీటు వెళ్ళిపోయినా, ఆయన 2 చోట్ల ఓడిపోయినా, ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కానీ ఒక్కడుగు కూడా వెనక్కి వేయకోకుండా ఎంత బలంగా అయితే ఆగిపోతాడు అనుకున్నాడో అంత బలంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే తీరుద్ది అనేటువంటి పరిస్థితిలోకి ఇవాళ ప్రజలు వచ్చారు. ఈరోజు రాజధాని సమస్య విషయంలో కానివ్వండి, విశాఖ ఉక్కు సమస్య విషయంలో కానివ్వండి, అలాగే భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, ఇసుక దోపిడీ విషయంలో కానివ్వండి, లిక్కర్ మాఫియా విషయంలో కానించి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి తీసుకెళ్ళినంత ఇదిగా ఈ రోజున ప్రతిపక్షాలు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన వెనకాల బలమైనటువంటి యువత ఉండటం ఒకటైతే, రెండోది ఆయన ఎక్కడా కూడా ఆగిపోలేదు. ఇప్పుడు దాకా ప్రయాణం చేశాడు. మనం ఒక సినిమా యాక్టర్ ఏదో పార్టీ పెట్టాడు, నిలుస్తాడా నిలవడా అనుకున్న పరిస్థితిలో ఆయన నిలవటమే కాకోకుండా ఈరోజు భారతదేశంలోనే ఎంతో గొప్పగా ఉండేటువంటి కౌలు రైతులకి ₹1,00,000 మరణించినటువంటి కుటుంబాలకి ₹1,00,000 ఇచ్చినటువంటి గంత పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి 1,000 కోట్లు ఉండొచ్చు, ప్రభుత్వంలో లక్షల కోట్ల ఖజానా ఉండొచ్చు, కానీ చనిపోయిన కౌలు రైతులకి ₹1,00,000 కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సొంత సంపాదన ట్యాక్స్ కట్టినటువంటి వైట్ మనీలోంచి ఆయన ₹30 కోట్ల తీసి ప్రజలకు ఇస్తున్నారంటే రేపు భవిష్యత్తు ఇంకా ఎవరిది అవుద్ది? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ది కాకోకుండా ఇదే ప్రజలు ఇంత చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాదంటే ఇప్పటికే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఈ రాష్ట్రం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది అనేటువంటి మాత్రం నిజం. అంటే పవన్ కళ్యాణ్ ఏమీ తన సొంత జేబులో నుంచి డబ్బులు ఏమీ జనాలకి ఏమి పంచట్లేదు, విరాళాల రూపంలో సేకరించిన డబ్బులే ఇస్తున్నాడు అన్నట్టుగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అదే విరాళాలు వీళ్ళు సేకరించారని కానీ ప్రజలకు ఇవ్వచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు అడిగితే 30 కోట్లు వచ్చినాయండి. మరి వీళ్ళు లక్షల కోట్ల కుంభకోణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వేల కోట్ల కుంభకోణాలతో లింక్ ఉన్నటువంటి వాళ్ళు, 1000 కోట్ల కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళు, మరి వీళ్ళు కూడా పోజేయచ్చుగా ప్రజల కోసం. 100 కోట్లు పోజేసి ప్రజలకు ఇవ్వచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు 30 కోట్లు పోజేసి జనం దగ్గర నుంచి పోజేసి ఇస్తున్నారన్నారు కదా. ఆ పోజేసే గుణమైనా ఉండాలి కదా. మరి వాళ్ళ ప్యాలెస్లోంచి ₹1 కోటి కూడా తీసి ఎందుకు ఇవ్వలేకపోయారు? కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన పథకాలకు వాళ్ళ పేరు పెట్టుకుంటారు, రాష్ట్ర ఖజానా అనేదో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇస్తున్నట్టుగా చూపిస్తారు తప్పితే ఏనాడన్నా వీళ్ళ జేబులోంచి ₹100 ఇచ్చారా? పవన్ కళ్యాణ్ అంటానికి వాళ్ళకి ఎక్కడ ఉంది నైతికత? దత్తపుత్రుడు అని చెప్పేసి పదే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రసంగాల్లో అయితే వదలకుండా మాట్లాడుతున్న పరిస్థితి అలా చూడొచ్చు అంటారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ విడుదల చేయడం కోసమే, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ రకమైన ప్రయత్నాలు కానివ్వండి, పార్టీ నడపడం కానివ్వండి చేస్తున్నాడా అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇందులో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆరోపణలు ఎలా చూస్తారు? గత ఎలక్షన్లో ఈ 2 పార్టీలని కాదని ప్రజలు 151 సీట్లు వన్ సైడ్గా మీకు ఇచ్చారు. మీరు చేసింది ఏంటి చెప్పండి? మీరు ఢిల్లీ వెళ్తా వెంకటేశ్వర స్వామి గారి బొమ్మ ఒకటిను దండ ఒకటి తీసుకెళ్ళి అక్కడ పానాశారాలు పడతాం తప్పితే మీరేదన్నా ఒక బలమైన సమస్య మీద మీరేమన్నా పోరాడారా? పోలవరం ప్రాజెక్ట్ని ఏమన్నా క్లియర్ చేశారా? అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు విషయంలో ఏమన్నా కంట్రోల్ చేయగలిగారా? అనేకమైన సమస్యలు ఏదన్నా మీరు చేయగలిగారా? మరి ఇంకా ఈయన్ని దత్తపుత్రుడు 3 పెళ్ళాలు అంటాం కన్నా మీరు ఇంకొక 3వ మాట ఏమైనా ఉందా మీ దగ్గర? పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అని మీరన్నా కూడా ఆయన ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు దత్తపుత్రుడు తప్పితే మీలాగా జైలు పుత్రుడు కాదు, లేకపోతే మీలాగా సొంత కుటుంబాన్నే దూరం చేసుకున్నటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున సొంత తల్లి చెల్లి కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. ఒకవైపు బాబాయ్ చనిపోవడం మర్డర్ కేసు మిస్టరీగా మారింది. వీటన్నిటినీ మీరు చూసుకుని మీరు మాట్లాడాలి తప్పితే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటువంటి నైతికత అసలు ఇది అర్థం లేని విషయం. దీన్ని ప్రజలు గమనించారు. ఫస్ట్లో వీళ్ళు ఏమన్నారంటే ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలనేటువంటి విధంగా డైవర్టింగ్ పాలిటిక్స్లో మాట్లాడారు. అది ప్రజలు గ్రహించారు. ఎన్నిసార్లు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. 3వ విషయం లేదు కాబట్టి ఆయన దత్తపుత్రుడో ఏమో కానీ నిన్ను మాత్రం జైలు పుత్రుడు చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు తాజాగా రాజధాని ఫైల్స్ సినిమా ఏదైతే ఉందో అది జనాలు చూడకూడదు, జనాలు చైతన్యవంతులు కాకూడదు అనే ఒక అక్కస్తో దాన్ని ప్రభుత్వం దగ్గరుండి ఆపేయించిన పరిస్థితి. ఇంకో పక్క యాత్ర 2 సినిమాకి అయితే అన్ని అనుమతులు లాంఛనంగా ఇచ్చి డైరెక్టర్కి
అరకులో 2 ఎకరాల భూమిని కట్టబెట్టడం కూడా మనం చూడొచ్చు. అలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలని? ఏమీ లేదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి తీసుకున్న రోజు నుంచి కూడా మళ్ళీ 2024లో ఎలా గెలవాలనేటువంటి ఆలోచన తప్పితే 151 ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చేద్దామనేది. ఆయన యాత్రా సినిమా మీద పెట్టినటువంటి ధ్యాసను కనుక ఈ ప్రజల సమస్యల మీద పెట్టుంటే ఈ రాష్ట్రంలో సగం సమస్యలు తీరాయి. ఆయన సినిమా తీసుకోవడానికి ప్రజల సొమ్మునెత్తుకెళ్ళి దారాగతం చేయాల్సిన అవసరం ఏముంది? అలాగే యాత్రా సినిమానేమో దిగ్విజయంగా నడిపిద్దామంటే అక్కడేమో జనం చూసేవాళ్ళు లేరు. వాళ్ళు సొంతంగా వాలంటీర్లని లేదా వాళ్ళ కార్యకర్తలని, ఆఫీసర్లని, విలేజ్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్లని బలవంతంగా సినిమా థియేటర్లో తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఒకవైపు రాజధాని మీద తీసినటువంటి రాజధాని ఫైల్స్ సినిమాని సరైనటువంటి ఆర్డర్లు లేకోకుండా సినిమాని ఆపడానికి, సినిమా చూస్తున్న టైంలో వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళ ఆర్డర్ని చూపించమంటే వాట్సాప్లో చూపిస్తా వాటిని గట్టిగా మాట్లాడితే పారిపోయారు మన అధికారులు. అంటే ఏంటంటే అధికారులు కూడా ఇంకా ఎన్ని రోజులు, 54 రోజులు ఉంది, ఇంకొక 50 రోజులు, రేపు పొద్దున ఎలక్షన్ కూడా వస్తే వీళ్ళ మాట వినే పరిస్థితి ఉండదు. ఈ 4 రోజుల్లో వాళ్ళు ఏదైనా సరే చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి డ్వాక్రా రుణమాఫీలను అటన్నింటిని కూడా వీళ్ళ యొక్క సొంత జేబులతో ఇస్తున్నట్టుగా వీళ్ళు ప్రతి దాన్ని కూడా ఓటు రూపంలో డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మాత్రం వైసీపీ పూర్తిగా సక్సెస్ అవుతుంది. కానీ ప్రజలు మాత్రం వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. జనసేన, తెలుగుదేశం వచ్చే ప్రజా ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలను వదిలేయడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రభుత్వం ఏర్పడబోతుందంటే తథ్యం.